హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం సైంధవ్ సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అయితే లభించింది. ఫలితంగా కలెక్షన్లపై ప్రభావం కూడా చూపించింది. ఇక సినిమా రిలీజ్ అయి 4 రోజులు అవుతున్నా అంతగా ఆశించినంత స్థాయిలో కలెక్షన్లు అయితే రావడం లేదు. ఇక బాక్సాఫీస్ వద్ద సైంధవ్ 4 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నదనేది ఒకసారి చూసేద్దాం. సైంధవ్ మూవీకి నైజంలో 7.12 కోట్లు, సీడెడ్లో 3.21 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకొని చూసుకున్నట్లయితే 9.11 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 19.12 కోట్లకు అమ్ముడైంది సైంధవ్ మూవీ. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.12 కోట్లకు, ఓవర్సీస్ లో 4.10 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి 25.01 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. ఇక సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన వెంకటేష్ సైంధవ్ చిత్రం జనవరి 13న సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక మొదటి ఆట నుంచి ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ అయితే రాలేదు. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి కూడా పెద్దగా ఆశించినంత స్థాయిలో రాలేదు. అయితే ఇక బాక్సాఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో ప్రస్తుతం ఎలా ఉందనేది లుక్ చేసినట్లయితే శైలాష్ కులను దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ 6 రోజుల ప్రపంచవ్యాప్తంగా 11.80 కోట్ల షేర్ అయితే వసూలు చేయగా ఇక 19.30 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఇక అలానే 2.35 కోట్ల మేర వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల బిజినెస్ అయితే నమోదు చేసుకోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 26 కోట్లతో బాక్సాఫీస్ బరిలోకి వచ్చింది. ఇక ఇప్పట్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కొట్టడం కష్టంగానే కనిపిస్తుంది. మరిన్ని బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి.